దేవుని వాక్యంలోకి వెళ్దాం. దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక, అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతారు, గమనిద్దాం. ఆ విశ్వాసం ద్వారా విశ్వాసమును బట్టి 5వ అధ్యాయం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందాను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. చాలండి. ప్రభు మీ అందరితో మాట్లాడునుగాక. ఆమేన్. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల జాబితా. విశ్వాస వీరులు యేసు ప్రభుని నమ్మి ఆయనను వెంబడించిన వాళ్ళ జీవితంలో దేవుడు ఏ ఏ కార్యాలను చేశాడు, ఎలాంటి మేలులు చేశాడు, ఎలాంటి శ్రమల నుండి, ఇబ్బందుల నుంచి, పోరాటం నుండి తప్పించాడు, దేవుడు వాళ్ళని ఏ విధంగా సేవలో వాడుకున్నాడు, దేవుడు వాళ్ళ పేరుని ఏ విధంగా హెచ్చించాడు. బైబిల్ గ్రంథములో ఆది కాండము నుండి యేసు ప్రభు పునరుద్ధానుడు అయ్యేంత వరకు ఉన్న విశ్వాసుల వీరుల పేర్లు ఇవన్నీ. వాళ్ళు ఏ విధంగా బ్రతికారో, ఏ విధంగా జీవించారో, ఏ విధంగా నడుచుకున్నారో, ఏ విధంగా యేసయ్యని వెంబడించారో ఈ 11వ అధ్యాయం అంతా కూడా రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస వీరులంట, యేసయ్య కొరకు నమ్మకంగా బ్రతికిన వాళ్ళు. అందులో రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే విశ్వాస వీరులలో మొదటివాడు హేబేలు, రెండో వాడు ఎవరంటే హనోకు. ఎవరంట? హనోకు. దేవుడు హనోకు గురించి రాపిస్తున్నమాట. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడలేదు, మరణాన్ని అనుభవించలేదు, మరణాన్ని రుచి చూడలే. అతను హనోక్ అనే భక్తుడు, హనోక్ అనే విశ్వాసి. అతని జీవితంలో మరణం అనే పార్టే లేదు. మనిషికి మరణం లేకోకుండా బ్రతికిన మనిషి ఎవరైనా ఉన్నారా? ప్రతి మనిషి మరణించాల్సిందే, మరణము రుచి చూడాల్సిందే. అయితే దేవుని బిడ్డలారా, హనోకు జీవితంలో మరణము లేదు. హనోకు మరణించకుండా అంటే చనిపోకుండా విశ్వాసమును బట్టి దేవుని దగ్గరికి అట్లే సజీవుడుగానే బ్రతికుండగానే దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడని దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆదాము నుండి హనోకు వరకు, ఆదాము నుండి హనోకు వరకు 7 తరములు, 7 తరములను రాయబడింది. 7 తరములు హనోకు, ఆదాము నుండి హనోకు వరకు. ఈ హనోకు వరకు చాలా మంది భూమి మీద విస్తరించడం స్టార్ట్ చేశారు. కానీ బైబిల్లో 7 మంది మాత్రమే లెక్కించబడినట్టు రాసింది. అందులో ఒకడు విశ్వాస వీరుడు హనోక్. హనోకు అనగా శిక్షణ, శిక్షకుడు లేదంటే ట్రైనింగ్ అని అర్థం రాయబడింది. ఈ హనోకు విశ్వాసమును బట్టి మరణము చూడకోకుండా దేవునితో కొనిపోబడ్డాడు. దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆది కాండము 5వ అధ్యాయము, ఒకసారి ఆది కాండం తీయండి. ఆది కాండము 5వ అధ్యాయము 21వ వచనం. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు. చాలండి. 60 సంవత్సరాలు ఇతను తన కోసం బ్రతికాడు. 60 సంవత్సరాలు తన కోసం జీవించాడు. 60 సంవత్సరాలు లోకంలో బ్రతికాడు. 60 సంవత్సరాలు దేవుణ్ణి ఎరుగకనే, దేవుణ్ణి తెలియకనే, దేవుడు అంటే ఎవరో ఎరుగకనే 60 సంవత్సరాలు ఇతని జీవితంలో జరిగిపోయింది. అయితే 60 సంవత్సరాల తర్వాత దేవుడు అతన్ని దర్శించడం, దేవుడు అతనితో మాట్లాడడం, దేవుడు అతనికి ప్రత్యక్షము కావడం,
దేవుని మీద అతనికి విశ్వాసం కలగడం 60 సంవత్సరాల తర్వాత జరిగింది. 360 సంవత్సరాలు హనోకు బ్రతుకుతే 60 సంవత్సరాల మటుకు ఇతను తన కొరకు బ్రతికాడు. 300 సంవత్సరాలంట దేవుని బిడ్డలారా దేవునితో నడిచాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి తన కొరకు బ్రతికిన సంవత్సరాలు ఎన్ని? 60 సంవత్సరాలే. దేవుని కొరకు బ్రతికిన సంవత్సరాలు ఎన్ని? 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. ఇంకో విషయం చెప్పంటారా? దేవునితో నడిచాడు ఒకటి, 300 సంవత్సరాలు దేవుడే ఇతనితో నడిచాడు. 300 సంవత్సరాలు ఇతడు దేవునితో నడిచాడు, కరెక్టే. 300 సంవత్సరాలు దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఇతనితో నడవడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు దేవుని మీద విశ్వాసం ఉంటే, దేవునికి నువ్వు ఇష్టంగా ఉంటే, దేవునికి నువ్వు నచ్చితే, ఆయన ఇష్టానుసారంగా నువ్వు బ్రతికినట్లయితే దేవుడు పరలోకంలో ఉండడు. నీతో నడవడానికి, జీవించడానికి, నీతో ఉండడానికి దేవుడు ఇష్టపడతాడు. పరలోకంలో ఆయన ఉండడానికి ఇష్టపడడు. తన భక్తులను చూసి ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంటారో, ఎవరైతే ఆయనకి ఇష్టంగా బ్రతుకుతారో, ఎవరైతే ఆయన మార్గంలో జీవిస్తారో వాళ్ళ కొరకు పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకంలో వాళ్ళతో నడుస్తాడు, వాళ్ళతో జీవిస్తాడు. హనోకుతో దేవుడు 300 సంవత్సరాలు బ్రతికాడంట. మనము ఒక వ్యక్తితో మహా అంటే 30 సంవత్సరాలు బతకలేం, అవునా? 300 సంవత్సరాలు ఎట్టయినా కానీ దీన్ని ఊరికే పెళ్లి చేసుకునే పాస్టర్ అయ్యే వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి. సంతోషం లేదు, ఆనందం లేదు, సుఖం లేదు, ఎప్పుడు బాధలే, ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు కన్నీళ్ళే. ఊరికే పెళ్లి చేసుకునే మా అమ్మ నాన్నలు వద్దురా అయ్యా అని చెప్పినా కూడా బలవంతం చేసి పెట్టినారు. ఇప్పుడు చూడు ఇంత కష్టాన్ని అనుభవిస్తానా అనేవాళ్ళు ఉన్నారు. కరెక్ట్ 30 సంవత్సరాలు కాల పెళ్ళి. ఎన్ని సంవత్సరాలు బ్రదర్ అంటే 27 సంవత్సరాలు అంట పెళ్ళి. 27 సంవత్సరాలకి ఆయనకి ఏమనిపిస్తుంది? ఊరికే చేసుకున్నా. పట్టుమని 30 సంవత్సరాలు బతకలేరు. కానీ ఒక వ్యక్తితో దేవుడు అంట 300 సంవత్సరాలు బతికాడు. మనలో ఏదైనా బలహీనత చూస్తే, కుటుంబాలు కానీ ఎవరైనా కానీ ఒక బలహీనత కనపడితే మనల్ని వదిలిపెట్టిపోయే వాళ్ళు దండిగా మంది ఉంటారు. మనలో లోపము, మనలో ఏదైనా కనపడిందంటేనే దేవుని బిడ్డలారా మనల్ని వదిలిపెట్టే వాళ్ళు కుప్పలు తెప్పలు ఉంటారు. చిన్న బలహీనత, అది పెద్ద బలహీనత కాదు. చిన్న బలహీనతకే నువ్వు నాకు నచ్చలా, నాకు ఇష్టంలా, ఐ హేట్ యు అంటారు కొంతమంది కదా. చిన్న చిన్న కారణాలను బట్టి, చిన్న చిన్న బలహీనతలను బట్టి, చిన్న చిన్న లోపాలను బట్టి, చిన్న సమస్యలను బట్టి బ్రతకడానికి ఇష్టపడం. దేవుడంట హనోకుతో 300 సంవత్సరాలు నడిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 300 సంవత్సరాలు చేయి పట్టుకున్నాడు. దేవుని చెయ్యి ఇతను పట్టుకున్నాడు. ఇతని మీద దేవుని భుజం అట్ట వేసుకొని, రా బిడ్డ 300 సంవత్సరాలంట దేవుడు అతనితో నడిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరలోకములో పరిశుద్ధుల మధ్య, పరిశుద్ధ లోకములో ఎప్పుడు కొనియాడబడుతున్న దేవుడు అక్కడ ఉండడానికి ఇష్టపడలే. ఆయన తన బిడ్డ ఇక్కడ దేవునికి, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఉన్నాడు, ఆయన మీద విశ్వాసంతో ఉన్నాడు. అది గమనించి నాకెందుకు పరలోకము, నాకెందుకు ఈ సింహాసనము, నాకెందుకు దేవతలు, నా బిడ్డాడు ఉన్నాడు, వాని కొరకు నేను దిగిపోవాలని దేవుడు దిగి వచ్చేసిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమలో అది ఉంటుంది. ప్రేమ ఏం చేస్తుందంట తెలిసిన? ప్రేమిస్తే, ప్రేమ ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించడం అనుకోండి, ఎక్కడికైనా వెళ్ళిపోతారు. ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత నష్టమైనా భరిస్తారు. భరించేది ప్రేమ, సహించేది ప్రేమ, ఓర్చుకునేది ప్రేమ, తట్టుకునేది ప్రేమ. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే, దేవుని బిడ్డలు పరలోకంలో ఉన్నాడు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవునికి ఇష్టంగా ఉంటున్నావా? దేవునికి నచ్చినట్టు బ్రతుకుతున్నావా? దేవుని మీద విశ్వాసంతో ఉన్నావా? ఆయన పరలోకంలో ఎందుకు ఉంటాడు? నీ ఇంట్లోనే ఉంటాడు. ప్రభా నా ఇంట్లో సరిగ్గా లేదు ప్రభా, ఏమి లేదయ్యా, ఫ్రిడ్జ్ లేదు, బీరువా లేదు, టీవీ లేదు, ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, కూలర్ లేదు, అవసరంలా నువ్వులా చాలే, డబల్ కాట్ బెడ్ లేదు, సోఫా లేదు, ఏం లేదయ్యా, నా ఇంట్లోకి నువ్వు వస్తావా ప్రభా?
సరైన బట్టలు లేవు, సరైన సబ్బు కూడా లేదు, అదేమంటారు దాన్ని, కాస్ట్లీ సోప్స్ వాడదు, అవి కూడా లేవు, స్ప్రే లేదు, ఏం లేదయ్యా. నువ్వు వస్తావా? బిడ్డ నువ్వు ఉన్నావు కదా, చాలు నేను వస్తాను నీకోసం. హల్లెలూయా, నీ కొరకు నేను వస్తాను. దేవుడు అవన్నీ చూసి వాటిని బట్టి దేవుడు రాడు, నిన్ను బట్టి, నీ మనసును బట్టి, నీ ఇష్టాన్ని బట్టి, దేవుని మీద నీకున్న ప్రేమను బట్టి, దేవుని మీద నీకున్న విశ్వాసాన్ని బట్టి ప్రభు నీ కుటుంబంలోకి వస్తాడు. నీ కొరకు వస్తాడు ఆయన, నీ కోసమే వస్తాడు ఆయన. నువ్వు ఎక్కడ బ్రతుకుతున్నా సరే అక్కడ దిగి వచ్చేస్తాడండి ఆయన నీ కోసము. నీతో ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు, నీతో బ్రతకడానికి ఇష్టపడుతున్న దేవుడు, నీతో నడవడానికి ఇష్టపడుతున్న దేవుడు, నీతో జీవించడానికి ఇష్టపడుతున్న దేవుడు, నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్న దేవుడు, నిన్ను బ్లెస్ చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు, నీతో పాటి మరణము వరకు నీకు తోడుగా ఉండాలని నిన్ను వెంబడిస్తున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చాలా మంది మన జీవితాల్లో, మనుషుల జీవితాల్లో ఏం చెప్తారంటే, నేను నీతో మరణం వరకు తోడుగా ఉంటా, నేను నీతో చావు వరకు తోడుగా ఉంటా. దావీదుతో మీకాలు అదే చెప్పింది. దావీదా, గొల్యాతుని చంపొచ్చినావు కదా, సూపర్, నువ్వు ఐ లవ్ యూ అనింది దావీదుతో మీకాలు. మరణం వరకు నేను నీకు తోడుగా ఉంటానయ్యా అనింది. నేను నీతోనే నడుస్తా, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటా, నువ్వు ఎక్కడ బ్రతుకుతా అక్కడ బ్రతుకుతా, నువ్వు అరణ్యంలో ఉంటే అరణ్యంలోకి వస్తా, అన్నీ చెప్పింది. దావీదుకు దేవుని మీద మనసు ఎక్కువైపోయి, దేవుని మీద ఆరాధన భావం ఎక్కువైపోయి, మందసం తీసుకొని వస్తా ఉన్నప్పుడు పాట పాడి డ్యాన్సులు వేస్తూ ఉన్నాడు. ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు బట్టలు ఊడిపోతే కిటికీలను చూసి, ఏంద్రా ఎంత పనికి మాలిన డ్యాన్స్ వేస్తావు, నేను నీతో ఉన్నాను. 2 సార్లు వదిలి వెళ్ళిపోయింది మీకాలు దావీదుని. జీవితంలో మనకు తోడుగా ఉంటాననుకున్న వాళ్ళు ఎవరు ఉండరు, మాటిచ్చిన వాళ్ళు ఎవరు మనకు ఉండరు తోడు, మనతో నడవరు, జీవించరు. అందుకనే బిడ్డ, నువ్వు మనుషుల మీద కాదు మనసు ఉంచాల్సింది, దేవుని మీద ఉంచాల. మనుషులకు కాదు మనం నచ్చాల్సింది, మనుషుల మీద కాదు మన విశ్వాసం, మనుషుల మీద కాదు మన మనసు, దేవుని మీద మన మనసు పెట్టాల. దేవుడు నీతో మరణం వరకు ఉంటాడాయన, మరణం వరకు నిన్ను నడిపిస్తాడాయన, మరణంలో కూడా నీకు తోడు ఉంటాడాయన, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడుతాడాయన. కొంతమంది ముసలు అయిపోతానే తల్లిదండ్రులను తోసిపడేసే వాళ్ళు ఉన్నారు, నాకు అవసరం లేదు వద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు. అవునా? ఉన్నారా లేదా? లోకంలో ఉన్నారండి. నాకు అవసరంలో తల్లిదండ్రులు తోసేసే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా, అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా దేవుడు తోడుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హనోకుతో దేవుడు 300 సంవత్సరాలు నడిచాడు. దేవుడు నీతో కూడా నడుస్తాడు, నీకు కూడా తోడుగా ఉంటాడు దేవుడు. నీ ప్రతి పరిస్థితిలో దేవుడు తోడుగా ఉంటాడు. నీ చేయి పట్టుకుంటాడు ఆయన, నిన్ను విడువడు, ఎడబాయడు ఆయన, నిన్ను నడిపించగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పటికే భూమి మీద భయంకరమైన పాపము విస్తరించిపోయింది. ఆదాము దగ్గర నుంచి హనోకు వరకు భూమి మీద పాపము పేట్రేగిపోతుంది. ఆదాము దేవుడికి అవిధేయుడైపోయినాడు. కయ్యూను దేవుని మాటకు లోబడక, దేవుని మాటకు ఎదురు తిరిగి తమ్ముడిని చంపేశాడు. ఇంకొంచెం ముందుకు వస్తే ఒకడు 2 భార్యలను ప్రేమించినాడు. 2 భార్యలు, బహుభార్యాతత్వం వచ్చేసింది అప్పటికే. ఇంకొంచెం ముందుకు వస్తే తన సొంత తమ్ముడిని అన్న చంపినది. అంటే భూమి మీద ఏమైపోయిందంటే, దేవుడు ఏదైతే చూడకూడదు, ఏదైతే ఉండకూడదు అనుకున్నాడో భూమి మీద అది ఎక్కువైపోయింది, విస్తరించిపోయింది. దేవుడు ఏదైతే నచ్చడో, దేవునికి ఏదైతే ఇష్టం ఉండదో, భూమిని దేవుడు ఎలాగైతే చూడకూడదు అనుకున్నాడో భూమి మీద అంత పాపము, అంత అతిక్రమము, అంత దుర్నీతి ఎక్కువైపోయింది. అలాంటి పరిస్థితుల మధ్య కూడా దేవుడు నోవాహును చూచాడు, హనోకును చూచాడు. హల్లెలూయా. హనోకు దేవునికి ఇష్టడుగా కనపడ్డాడంట. ఎట్లా కనపడ్డాడంట? ఇష్టడుగా కనపడ్డాడంట. చుట్టూ చూస్తే మనుషులు చెడిపోయినారండి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు. కానీ హనోకు మటుకు దేవుని మీద విశ్వాసంతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టంగా బ్రతుకుతా ఉన్నాడు. లార్డ్, దేవా
నేను నీతో నడవడానికి ఇష్టపడుతున్నా, నేను నీ మీద విశ్వాసం ఉంచుతున్నా, నీకు ఇష్టంగా బ్రతుకుతా ప్రభువా, ఈ లోకంలో ఈ సమాజంలో ఎట్లున్నా నాకు అవసరంలా, నువ్వు నాకు కావాలా, నువ్వు నాతో ఉంటే చాలు. ఎప్పుడైతే తీర్మానం మనం అట్లా తీసుకుంటామో దేవుడు మనతో నడుస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, హనోకు ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసము కలిగి ఉన్నాడో అతని జీవితంలో ఏం లేదంట, మరణము లేదు. ఏం లేదు, చావు లేదు అతని జీవితంలో. ఏ వ్యక్తి అయితే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుతాడో, ఏ వ్యక్తి అయితే విశ్వాసం ఉంచి బాప్తిసం పొందుతాడో, ఏ వ్యక్తి అయితే బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొందుతాడో వాళ్ళ మీద మరణానికి అధికారం ఉండదు, వ్యాధులకు అధికారం ఉండదు, రోగాలకు అధికారం ఉండదు, సాతానుగానికి అధికారం ఉండదు, చేతబడులకు అధికారం ఉండదు, మాంత్రిక విద్యలకు అధికారం ఉండదు, దయ్యపు కార్యాల మీద అధికారం ఉండదు. ఎలాంటి దుష్ట క్రియలు దేవుని పిల్లల మీద పని చేయవు. హల్లెలూయా. ఎవరి మీద పని చేయవు? విశ్వాసుల మీద, దేవుని పిల్లల మీద పని చేయవు. సాతానుగానికి మరణానికి అధికారం లేదు. మరణాన్ని దేవుడు అంట కొట్టేశాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళును ఆయన విడిచేశాడంట. అది మాత్రమే కాదు, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంటుందంట, అపవాది బలం అంతటిని ఆయన కొట్టి వేసేసినాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసులైన మనలో అపవాది క్రియలు, మరణానికి, వ్యాధులకు, సాతానుగానికి మన మీద అధికారం లేదు. హనోకు మీద మరణం ఏలుబడి చేయల. మరణానికి అధికారం లేదు బిడ్డ. నీ మీద కూడా మరణానికి అధికారం, నువ్వంతకు నువ్వు కోరుకోవాల్సిందే కానీ మరణం నిన్ను తీసుకోబోదు. నీ అంతకు నువ్వు కోరుకోవాలా, మరణమా రా, మరణమా రా, లేదంటే మరణానికి నువ్వు ఎదురు వెళ్ళాలి, అంతేగాని మరణానికి నిన్ను టచ్ చేయడానికి అధికారం లేదు. చావుకు నీ మీద అధికారం లేదు. దేవుడు ఇన్ని సంవత్సరాలని నీకు ఆయుష్ పెట్టాడు. అంతకు ముందు నిన్ను తగిలే అధికారము మరణానికి లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే ప్రభు అయిన యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచామో అప్పుడే అంట యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది 3వ అధ్యాయంలో, మనం ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం ఉంచామో మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాం. ఆ మాట చదవండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం ఎన్నో వచనం నాన్న? 18. చదువు నాన్న. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. అది కాదు నాన్న, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవంలోకి దాటి ఉన్నాడు. 5:24 చదువు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని, మరణములో నుండి జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా కన్ఫర్మ్ గా చెప్తున్నా. మీతో ఎవరైతే ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచుతారో, ఆయన మీద నమ్మకం పెట్టుకుంటారో, ఆయన మరణమును పునరుత్థానమును నమ్ముతారో వాళ్ళ మీదంట మరణానికి అధికారం లేదు. మరణానికి మాత్రమే కాదు, వ్యాధికి అధికారం లేదు, చీకటి కార్యాలకు అధికారం లేదు, దయ్యపు కార్యాలకు అధికారం లేదు, సాతానుగానికి అధికారం లేదు, మాంత్రిక శక్తులకు అధికారం లేదు. ఇంకా ఏమైనా అనుకోండి, అక్కడ
చేతబడులు కానివ్వండి, ఇంకా వేరే ఏదైనా కానివ్వండి, అవి ఏవి కూడా దేవుని పిల్లల మీద పని చెయ్యవు. వై? బికాస్ దేవుడు మనతో, నువ్వు ఆ మాట నమ్ముతావా? విశ్వసిస్తావా? దేవుడు నా చేయి పట్టుకొని నాతో నడుస్తూ ఉన్నాడు. నేను బాప్తిసం తీసుకొని 5 సంవత్సరాలైంది, బాప్తిసం తీసుకొని 4 సంవత్సరాలైంది. మారు మనసు పొందిన యేసు శరీరమును నేను, యేసు రక్తము నేను ప్రతి నెల తీసుకుంటా ఉన్నా. నాలో ప్రభు ఉన్నాడు, నాతో ప్రభు ఉన్నాడు, నా వెంట నడుస్తూ ఉన్నాడని నీకు విశ్వాసం ఉందా? నీకు నమ్మకం ఉందా? నువ్వు ఆయనను అట్లా నమ్ముతున్నావా? అయితే నీతో ఆయన నడుస్తూ ఉన్నాడు, అయితే నిన్ను ఆయన వెంబడిస్తూ ఉన్నాడు, అయితే ఆయన నీ చేయి పట్టుకొని ఉన్నాడు, అయితే ఆయన నీతో ఉన్నాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ, నువ్వు చీకటిలో నడిచినా నీతో ఉంటాడు, సముద్రంలో వెళ్ళినా నీతో ఉంటాడు, ఫ్లైట్లో వెళ్ళినా నీతో ఉంటాడు, సమాధులలో వెళ్తున్నా నీతో ఉంటాడు, మాంత్రికుల మధ్య తిరుగుతా ఉన్నా నీతో ఉంటాడు ఆయన. హల్లెలూయా, ఉంటాడు ఆయన. ఇప్పుడు ఉన్నప్పుడు నీ మీద అవి పనిచేస్తాయా? నీ మీద ప్రభావం చూపుతాయా? దాని శక్తులు నీ మీద పనిచేస్తాయా? దాంట్లోకి నీ మీద అధికారం ఉందా? ఉండదు. హల్లెలూయా. సాతాను గానికి ఎంత మాత్రము మన మీద అధికారం లేదు. ఎందుకంటే సాతాను గాని ఎప్పుడైతే మనం ప్రభు మీద విశ్వాసం ఉంచామో, నమ్మకం పెట్టుకున్నామో, ఆయన శిలువ కార్యాన్ని, ఆయన పునరుద్ధానమును మనం ఎప్పుడైతే నమ్మామో దేవుని బిడ్డలారా, అప్పుడే సాతాను, రే నా బిడ్డ నాది. పరలోకంలో ఎందుకుంటాడు ఆయన? మనల్ని పట్టుకుంటాడు, చేయి పట్టుకుంటాడు. బిడ్డ నేను నీకు తోడుగా ఉన్నా కదా, రా. సాతాను గడికి నీ పక్కన కూడా రాడు. ఉంటాడంటావా? వస్తాడా? మనము దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతాం. అందుకనే పౌలు గారు ఒక మాట ఎప్పుడు అంటాడు, వెనుక్కు చూడక, ఏడ చూడకూడదు, వెనుక్కు చూడక ముందుకు చూసి పరిగెత్తండి, ముందుకు చూసి నడవండి, కుడికైనను ఎడమకైనను తిరగక అంటాడు. కుడివైపు తిరగద్దండి, ఎడమవైపు తిరగద్దండి. మీ గమ్యము ముందు, మీరు ముందుకెళ్ళాలి. మీ చేయి పట్టుకున్నాడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. మీ చేయి పట్టుకున్నాడు సురక్షితమైన ప్లేస్కు మిమ్మల్ని చేరుస్తాడు. మీ చేయి పట్టుకున్నాడు నిబ్బరంగా ఆయన నడిపించే దేవుడు. సమభూమి మీద ఆయన మిమ్మల్ని నడుపుతాడు. మీరు స్ట్రైట్ గిట్ట పోతా 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 ప్రభువా లోకం బాగుంది అని తిరిగినాం అనుకో, ఏమవుతుంది? రే అది కాదు నాన్న, ఆగో ప్రభువా ఈ సినిమా బాగుంది కదా, ఇట పోతా ప్రభువా. ప్రభా అమ్మాయి నన్ను పిలుస్తుంది, లవ్ చేస్తుందంట, అట పోతా ప్రభువా. ప్రభా ఈ అబ్బాయి నన్ను అదో రకంగా చూస్తాను, నేను వెళ్ళిపో. సాతానుగాడు ఏం చేస్తాడు? పక్కన నిలబడి ఉంటాడు. అట్లా ఆడ నిలబడి ఉంటాడు, ఆకర్షిస్తూ ఉంటాడు, లోకంతో ఆకర్షిస్తూ ఉంటాడు అనమాట. ఆకర్షించినప్పుడు ఆ ఆకర్షణల వైపు మనం చూడకోకుండా, కుడికైనను వెనక్కైనను ఎడమకైనను తిరక్కోకుండా ఆయన వైపు చూస్తా వెళ్తూ ఉండాలి. ఆయన పక్కన నాతో ఉన్నాడు, జీవము గల దేవుడు, మరణమును జీవముగా మార్చగలవాడు, లేని వాటిని ఉన్నవాటిగా చేయువాడు, అసాధ్యమైన ఆయనకు అసాధ్యమంటూ ఏది లేని సర్వశక్తి గల దేవుడు నాతో ఉన్నాడు కనుక నా మీద ఎటువంటి ప్రభావము పని చెయ్యదని విశ్వాసముతో నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు నీతో నడుస్తాడు. నీతో నడిచినప్పుడు నీకు క్షేమం ఉంటుంది, నీతో నడిచినప్పుడు నీకు నెమ్మది ఉంటుంది, నీతో నడిచినప్పుడు నీకు దీవెనలు ఉంటాయి, నీతో నడిచినప్పుడు నీకు ఆనందం ఉంటుంది, నీతో నడిచినప్పుడు దేవుడు నీకు కాపుదల ఉంటుంది. మరణము నీ మీద పని చేయదు. అందుకని ఒక పాట ఉంది, దీవెనయ్య గారు ఒక పాట రాశారు, సిస్టర్స్ వాళ్ళు పాడతారు ఆ పాట. మరణము నన్నేమి చేయగలదు, పరిస్థితి నన్నేమి చేయగలదు, నీ కృప తోడుండగా నాపై సమృద్ధిగా చూపినావు అనే పాట ఉంటుంది. మరణము నన్నేమి చెయ్యలేదయ్యా అనే పాట. మీరు యూట్యూబ్లో ఎప్పుడైనా వినండి. నన్ను ఏమి చేయలేదు, ఎందుకంటే నీ కృప, నువ్వు నాకు తోడుగా ఉన్నావు. దావీదు కూడా అదే అంటాడు, ఏమని? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయం నాకు
23వ కీర్తన, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయానికి నేను భయపడను. అంటే అపాయాలు వస్తాయని తెలుసు. గాఢాంధకారపు లోయలలో తిరిగితే అపాయాలు ఉంటాయని తెలుసు, ప్రమాదాలు ఉంటాయి, అయినా నేను భయపడను. వై? ఎందుకని? దేవుడు నాతో ఉంటే ఆయన దుడ్డు కర్రయు ఆయన దండమును నాకు తోడుగా ఉంది. నాకు తోడుగా ఉంది, నాకు తోడుగా ఆయన ఉన్నాడు, నాతో నడుస్తున్నాడు. హనోకుతో నడిచిన దేవుడే నీతో నడుస్తాడు. హల్లెలూయా. హనోకును నడిపించిన దేవుడే నిన్ను నడిపిస్తాడు. హనోకును పరలోకాన్ని మహిమకు చేర్చిన దేవుడే నిన్ను చేరుస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన నిన్ను శక్తితో నింపుతాడు. ఆయన ఏ ప్రభావము నీ మీద పని చేయకోకుండా సర్వశక్తి గల దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించుటకు ఆయన ఎప్పుడు నీ మీద మనసు పెట్టినవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హనోకు మీద మరణము ఏలుబడే చేయాల. ఎందుకు ఏలుబడి చేయాల అంటే హెబ్రీ పత్రికని ఇప్పుడు 11:5 ఒకసారి మళ్ళా చదవండి. హనోకు విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతని కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను. చాలండి. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందాడంట. దేవునికి ఇష్టడిగా ఉండాలి అనండి. దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవునికి నచ్చాలి, యేసయ్య నన్ను ఇష్టపడాలి. హనోకును దేవుడు తీసుకోపోక మునుపంట హనోకు దేవునికి ఇష్టడిగా ఉన్నాడు. దేవుడు అతన్ని ఇష్టపడ్డాడు, నచ్చాడు హనోకు దేవునికి. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించడానికి, ఒక వ్యక్తిని దేవుడు బలపరచడానికి, ఒక వ్యక్తిని దీవించడానికి ముందంట ఆ వ్యక్తి దేవునికి నచ్చాల. దేవునికి నచ్చాలంటే ఏం చేయాలా? దేవుని మీద విశ్వాసం ఉంచాల, దేవుని నమ్మాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనాను అనే ఒక ఊరు నుంచి ఒక స్త్రీ, కనాను అనే ఊరు నుంచి ఒక స్త్రీ యేసు ప్రభు తన శిష్యులు అందరూ కలిసి వెళ్తా ఉన్నారు, వేరే ఊరికి వెళ్తా ఉన్నప్పుడు ఈ స్త్రీ తన కూతురికి బాగలేదు, దయ్యం పట్టింది. చాలా సంవత్సరాల నుంచి దయ్యము చేత పీడించబడతా ఉంది. సాతాను ఆ బిడ్డని చాలా సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తూ ఉన్నాడు. అయితే ఈ కనాను స్త్రీ, ఈమె అన్యజనురాలు, ఆమె యేసు ప్రభుని నమ్మింది. యేసు ప్రభుని మీద యేసు ప్రభు బాగు చేస్తాడు, యేసయ్య స్వస్థపరుస్తాడు, ఆయనకు దయ్యాల మీద అధికారం ఉంది, మాట చెబితే వ్యాధులు పోతున్నాయి, మరణించిన వారు లేపబడుతున్నారు. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి కనాను స్త్రీ ఏం చేసిందంట, యేసయ్య ఆయన శిష్యులు పోతా ఉంటే ఆయన వెంబడి పరిగెత్తుతా వెళ్తుందంట. గోజ అడుగుతుంది, ప్రభువా యేసయ్య నా కూతుర్ని బాగు చేయి, ప్రభువా ఒకసారి ఆగవా ప్లీజ్, ఒకసారి ఆగు ప్రభువా, అయ్యా నా కూతురికి బాగలేదయ్యా. పట్టించుకోవడం అసలు పట్టించుకోకుండా పోతున్నాడు, పలకడం అసలు ఆయన. ఆ స్త్రీ కొంత దూరం వెంబడించా, ఏందినా ఇన్నిసార్లు పిలిచినా కూడా పలక్కోకుండా, ఓ లేకుండా ఏడకోసారి చూపించుకుంటా అని పోలా, వెంట పడతానే ఉందంట. వెంటపడి శిష్యులు విసుక్కొని ఏందమ్మా నీ బాధ, మా గురుగారు పట్టించుకోవడం లేదన్న. అయ్యా నువ్వన్నా చెప్పయ్యా ప్లీజ్ అయ్యా. శిష్యులు నిలబడి, ప్రవ్వా ఈమె ఎవరో నిన్ను పదే వెంబడిస్తుంది, ఏంట ఆమె బాధను అడుగు అన్నప్పుడు యేసు ప్రభు నిలబడ్డాడు. హల్లెలూయా. యేసు ప్రభుకు ఆమె వెంబడించే విషయం తెలుసదే లేదా? తెలుసండి. యేసయ్యకు ఆమె వెంబడించే విషయం తెలుసు, భంగపడే విషయం తెలుసు. కేకలు వినపడుతున్నాయి, అరుపులు వినపడుతున్నాయి, ఆమె ఏడుపు వినపడుతుంది, ఆమె రోదన వినపడుతుంది. కానీ ఆయన ఆగడంలా, చూద్దాం నన్ను ఇంకా ఎంత దూరం వెంబడిస్తుందో, ఎంత దూరం ఫాలో అవుతుందో, ఎంతసేపు నన్ను
అడుగుతుందో చూద్దాం, గమనిద్దామని యేసయ్య సైలెంట్గా మౌనంగా వెళ్ళిపోతా ఉన్నాడు. పట్టించుకోవడాలా. ఈమె మటుకు ఏడుస్తానుంది, ప్రభా నువ్వు లేకుండా దిక్కెక్కర ఉంది ప్రభా, నువ్వు లేకుండా నా బిడ్డ బ్రతకదయ్యా, నువ్వే రా ప్రభా, ఆగు ప్రభా. దేవునికి ఇష్టము కలిగేంత వరకు ఏంటంట, దేవునికి ఇష్టము కలిగేంత వరకు మనము ప్రార్థన ఆగకూడదు, మన విశ్వాసం ఆగకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కార్యం జరగలేదని అవిశ్వాసి కాకూడదు. దేవుడు ఖచ్చితంగా నిన్ను బలపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు, నీకున్న సమస్యల నుంచి విడిపిస్తాడు. ఆయన మీదనే విశ్వాసం కలిగి ఉండాలి. కానాను స్త్రీ ఎక్కడ కూడా అవిశ్వాసి కల, దేవునికి ఇష్టం వచ్చేట్టుగా ఆమె విశ్వాసం కలిగి వెంబడిస్తూనే ఉంది. ఆయన ఇష్టపడేట్టుగా మనలో ఏదో ఒకటి కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. హనోకంట కొనిపోబడక ముందుకు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు. దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బ్రతుకు ఆయనకి ఇష్టంగా మారాలి, మన క్రియలు ఆయనకి ఇష్టంగా మారాలి, మన ప్రవర్తన ఆయనకి ఇష్టంగా మారాలి, మన కుటుంబము ఆయనకి ఇష్టంగా మారాలి, మన ఆత్మీయ జీవితం ఆయనకి ఇష్టంగా మారాలి, మన ప్రార్థన జీవితం ఆయనకి ఇష్టంగా మారాలి, మనమే ఆయనకి ఇష్టంగా మారాలి. మనల్ని దేవుడు ఇష్టపడేంతగా మనలో విశ్వాసము, ఆయన మీద ప్రేమ, ఆయన మీద మనకున్న ఏదైతే అది కలిగి జీవించాల. మన మీద ఆయన ఇష్టపడాల, ఇష్టపడేంతగా మనం జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన మీద ఇష్టపడేంతగా మనం బ్రతకాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలి. మనుషులకు ఇష్టంగా బ్రతుకుతే దేవుడు ఇష్టపడ్డు, దేవునికి ఇష్టంగా బ్రతుకుతే మనుషులకు నచ్చవు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మనుషులకు ఇష్టంగా బ్రతుకుతే దేవునికి నచ్చవు. దేవునికి ఇష్టంగా బ్రతకాలనుకుంటే మనుషులకు నువ్వు ఇష్టంగా ఉండవు. మనము దేవునికి ఇష్టంగా బ్రతుకుదామా, లోకానికి ఇష్టంగా బ్రతుకుదామా? లోకానికి ఇష్టంగా బ్రతుకు దేవుడు మనల్ని మెచ్చుకోడు, ఇష్టపడ్డు. మనం దేవునికి ఇష్టపడేట్టుగా, దేవుడు మనల్ని నచ్చేటట్టుగా, దేవునికి ఇష్టం వచ్చేట్టుగా మనం బ్రతకాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హనోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడంట. మనము కూడా మన పరలోకపు తండ్రికి ఇష్టడిగా ఉండాలి, ఆయన మాట ప్రకారం జీవించాలి. 10 మంది పిల్లలు ఉన్నారండి. 10 మంది పిల్లలు 10 మంది పిల్లలు తండ్రికి అందరూ ఇష్టంగా ఉండరు. ఎవరు ఇష్టంగా ఉంటారు? 10 మంది పిల్లలు తండ్రికి ఇష్టంగా ఉంటారంటావా? సంఘములో అందరికీ సేవకునికి ఇష్టంగానే ఉంటారా? పరలోకపు తండ్రికి అందరూ ఇష్టంగానే ఉంటారా? మీరే ఆలోచించండి. మీ కుటుంబంలో మీ పిల్లలు అందరూ నీకు ఇష్టమేనా? మన పరలోకపు తండ్రికి మనల్ని ఇష్టపడాలంటే, మన మీద ఆయనకు ప్రేమ కలగాలంటే, మనము ఆయన చెప్పినట్టుగా జీవించాలి, ఆయన చెప్పినట్టుగా బ్రతకాలి, ఆయన చెప్పినట్టుగా ప్రవర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి పరలోకపు తండ్రి అన్నమాట, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నాకు ఆనందం కలుగుచున్నది అని ఇంకో మాట అంటాడు. ఇంకో చోట అంటాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నాకు ఇష్టం ఉంది అంటాడు. పర్ణశాల కడతామంటారు, చెప్తారు కదా పేతురు, యోహాను. ప్రభా నీకొకటి ఇక్కడ, యోహానుకు మోషకు ఏలియాకు ఒకటి పర్ణశాల కట్టిస్తాం ప్రభా అన్నప్పుడు రూపాంతరపు కొండ మీద అప్పుడు చెప్తాడు, ఆకాశం నుండి ఒక శబ్దం వినపడి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు గురించి అంటాడు, ఇదిగో ఈయన నాకు ఇష్టడు, నాకు ఇష్టమైన కుమారుడు, ఈయన మాట మీరు వినండి అంటాడు. ఎందుకు ఇష్టమైన వాడు? తండ్రి చెప్పిన ప్రతి మాట తూచా తప్పుకోకుండా పాటిస్తూ ఉన్నాడు. ఆయన ఏ మాట చెప్పినా ఎదురు తిరగక ఆయనకు లోపడుతా తన ఇష్టాన్ని నెరవేరుస్తూ వచ్చినాడు. హల్లెలూయా. నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు, తండ్రి పంపిస్తే నేను వచ్చినాను అంటాడు. ఆయనకి ఇష్టం కాదు, దేవుడు ఇష్టపడ్డాడు. నువ్వు పోనానా, పోయాడు.
దేవుడు ఇష్టపడ్డాడు. ప్రతిదీ దేవుని ఇష్టమే, ఈయన ఇష్టం. పరలోకపు తండ్రి ఇష్టమే ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఇష్టం. నేను ఇలా మాట్లాడటం, నా తండ్రి నాకు మాటలు ఇచ్చి నన్ను పంపించాడు. ఆయన పంపించింది, ఆయన చెప్పినట్టు మనం చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టంగా బ్రతకడము ప్రారంభించాలి. దేవునికి నచ్చని పనులు ఏది చేయకూడదు. దేవునికి నచ్చిన పనులు చేస్తే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. దేవుని చిత్తం చేసేటప్పుడు, దేవునికి ఇష్టంగా బ్రతికేటప్పుడు మన కుటుంబంలోనే, లేదంటే ఆత్మీయులే, లేదంటే రక్త సంబంధికులు, లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది, మిమ్మల్ని వేరుగా చూస్తుంది, మిమ్మల్ని దూరం పెడుతుంది. కానీ దేవునికి ఇష్టమైందే చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టమైంది చేస్తే దేవుడు నీతో ఉంటాడు. దేవునికి నచ్చంది చేసినామంటే దేవుడు ఉన్నాడు. మనము దేవునికి నచ్చింది చేస్తే దేవుడు మనతో ఉండి పరలోక వాక్యాలు విప్పి పట్టజాలనని ఆశీర్వాదాలతో నింపి మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె ప్రార్థన చేసుకుంటుంది, చర్చికి వెళ్తూ ఉంటుంది. ఆమె తన ఇంట్లో ఆ పక్కింటోళ్ళు పొరిగింటోళ్ళు చెప్తా ఉంటారు కదా, ఇండ్లు ఇట్లా చూసి ఇంట్లో ఏదో ఉన్నట్లుంది, ఒక టెంకాయ కొట్టించుకోకూడదు. ఇల్లు ఇట్లా చూసి వెనక్కి అంత బాగా చూసి, అన్నీ బాగానే కట్టావు కానీ ఓ టెంకాయ కట్టించుకో, ఇంకా బాగుంటుంది. ఇంట్లో ఏదో ఉన్నట్లుంది, నువ్వే పెద్ద సైతాను అని నాకు తెలియదు అనుకో వచ్చి అని అనాలేమో. వాస్తవానికి నువ్వు వచ్చినావు కదా, సైతాన్ని ఉండదు, ఇంట్లోనే ఉంటుంది. ఎందుకు ఉండదు? నువ్వు పోతే పోతుంది అనుకోవాలి. వాస్తవానికి ఇల్లు ఇట్లా తిరిగి చూసి, ఇంట్లో ఆలోచించు, ఏదైనా కట్టించుకో బాగుంటుంది. ఈ పిచ్చి తల్లి ఆ పిచ్చిదాని మాటిని పోయి అదేదో కట్టించుకునింది. అదేదో కట్టించుకొని ప్రార్థన చేస్తూ ఉంది. ఫలించడంలా, ప్రార్థనకు జవాబు రావడంలా, బలహీనత రోగం పోవడంలా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కూడా జవాబు రావడం. పైగా ఏమంటుంది, ఏమయ్యా నా ప్రార్థన యేసుప్రభు వినడం లేదా ఏంది? నేను భక్తి చేస్తున్నానే, ప్రతిరోజు లేచి ప్రార్థన చేస్తున్నా, బైబిల్ అప్పుడప్పుడు వచ్చిరాని తెలుగులో బైబిల్ చదువుతా ఉండా, చర్చి కూడా పోతా ఉన్నా పాస్టరయ్య, మరి ఎందుకని నాకు నా ఈ కుటుంబంలో ఈ వ్యాధి పోవడం లేదు అని అనేది. సర్లేమ్మా ఒకరోజు ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను చూద్దామని పోతే ఎర్ర గుడ్డలో ఒక టెంకాయ కట్టి గుమ్మం మీద ఎలాడి తీసింది. అది నాకు అది చాలా రోజులు కనబడలేని చూసా. ఎందుకు కట్టించుకున్నామ్మా ఇదన్నా? పక్కింటలు ఇల్లు బాగుంటుంది అని కట్టించుకోమన్నారు పాస్టరయ్య. దేవుడా నీకు కావాల్సింది వాళ్ళ మనుషుల ఇష్టాన్ని నెరవేర్చడానికా నువ్వు దేవుని నమ్ముకునింది? దేవునికి ఇష్టంగా ఉండాలి నువ్వు. మనుషులకు కాదు, మనుషులు కాదు. మనుషులు వచ్చి 10 రకాలు చెప్తారు, కానీ నువ్వు వెంబడించాల్సింది, నువ్వు ఆరాధించాల్సింది, నువ్వు విశ్వాసం ఉంచాల్సింది దేవుని మీద. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు మీద నువ్వు విశ్వాసం ఉంచాలా. ఇట్లాంటివన్నీ చేసినావంటగా దేవుడు నువ్వు దేవునికి నచ్చవు. దేవుని కార్యాలకు విరుద్ధంగా నువ్వు పోతాన్నట్లుంటుంది. వద్దు, తీసేయ్, వద్దు అని చెప్తే ఆమె అప్పుడు బలవంతంగా ప్రేమతో తీస్తానవా, నేను చెప్పినాను కదురుకున్నాను తీస్తాను అన్నది. నవ్వుతాను మళ్ళా. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆమెకు తీయాలని మనసు లేదు, నేనేమంటాను అనుకొని తీస్తాంది. పాస్టర్ ఏమన్నా అనుకుంటాడేమో, ఫస్ట్ అది తీయకముందు ముందు నీ మనసులోంచి తీసేసుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఎవరిని దేవుడు ఇష్టపడతారంట? విశ్వాసం కలిగిన వాళ్ళను. ఆయన మీద మనసు పెట్టుకోవాలి, ఉంచాలి, విశ్వాసం ఉంచాలి.
విశ్వాసముతో జీవించాలి, విశ్వాసముతో బ్రతకాల, విశ్వాసంతో ఆయనను వెంబడించాల. అప్పుడు దేవుడు మన మీద ఇష్టపడతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యులు కూడా చాలా సంవత్సరాలు యేసు ప్రభుని యేసయ్యను వెంబడిస్తున్నారు, కానీ ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసం లేదు. సంపూర్ణమైన విశ్వాసం లేదా వాళ్ళకు. ఏదైనా ఒక సమస్య వచ్చిందా వాళ్ళ విశ్వాసం, వాళ్ళ ఆత్మీయ స్థితి కదిలిపోతుంది. ఏదైనా ఒక ప్రమాదం ఎదురైందా వాళ్ళ ఆత్మీయ స్థితి, వాళ్ళ విశ్వాసము కదిలిపోతుంది. దేవుడు అంటాడు, మీరు విశ్వాసం గలవారై ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన మీద విశ్వాసం కలిగి జీవించాలి. ఎప్పుడు మనల్ని ఇష్టపడతారంటే మనం ఆయనకి ఇష్టంగా బ్రతికినప్పుడు, మనం విశ్వాసముతో ఉన్నప్పుడు, మనం ఆయన మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు, ఆయనే నాకు దిక్కు అని నువ్వు ఆయన మీద నీ మనసు పెట్టుకొని నడుస్తావు, దేవుడు నిన్ను నడిపిస్తాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో ఉంటుంది, ఎవని మనసు నా మీద ఆనుకొనునో. యెషయా గ్రంథము 20 చదువునానమాట, 28వ అధ్యాయము 26:3 చదువు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొను, ఎవని మనసు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఆయన ఉన్నత స్థల నివాసులను, ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాని పడగొట్టును, నేలకు దాన్ని పడగొట్టాను, ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు. చాలండి, హల్లెలూయా. చూడండి, ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో వారినంట దేవుడు పూర్ణ శాంతి గల వారిగా చేస్తాడు, కాపాడుతాడు. వాళ్ళని దేవుడు రక్షిస్తాడు, వాళ్ళని దేవుడు సమాధానంతో నింపుతాడు. ఎవరైతే ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటారో, ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఉంటారో, ఆయన మీద ఆనుకొని ఉంటారో, వాళ్లకు పూర్ణ శాంతి ఇస్తాడు. శాంతి లేని వాళ్ళు ఎవరంటే దేవుని బిడ్డలారా, ఎప్పుడు గలిబిలితో, ఏదో ఒక సమస్యలతో, ఏదో ఒక ఇబ్బందులతో, ఏదో ఒక పోరాటాలతో, ఏదో ఒక దాంతో ఉండేవాళ్ళు. అయితే దేవుని మీద ఆనుకున్న వాళ్ళ మనసు అంట, ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో వాళ్ళను పూర్ణ శాంతి గల వాళ్ళుగా దేవుడు చేస్తాడు. మన మనసు దేవుని మీద ఆనుకోవాలి, మన మనసు దేవుని మీద విశ్వాసం ఉంచాలి, మనము దేవుని కార్యాల మీద విశ్వాసం ఉంచాలా. దేవుడు అప్పుడు మన జీవితంలో పూర్ణ శాంతిని ఇస్తాడు. అది మాత్రమే కాదు, దేవుని కాపుదల మనకుంటుంది. అది మాత్రమే కాదు, దేవుడు మనతో నడుస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టంగా మనము బ్రతక, దేవునికి ఇష్టం లేని పనులు ఏది చేయకూడదు అనండి. దేవునికి ఇష్టం లేని పని నేను ఏది చేయకూడదు. ఏది ఆయనకి ఇష్టమో అది ఎప్పుడు చేయాలంట. నా దేవునికి, నా తండ్రికి ఎల్లప్పుడూ ఇష్టమైన కార్యాలే నేను చేస్తా అంట. దేవునికి నచ్చని పనులు ఏదైతే చేస్తామో దేవుడు మన మీద ఇష్టం పెట్టుకోడు. ప్రేమ కలిగి బ్రతికి ఉండాల, సమాధానముతో ఉండాల, పూర్ణ శాంతితో ఉండాల, ఒకరి మీద ఒకరికి దయ కలిగి ఉండాల, కొండములు చెప్పుకోకూడదు, ప్రేమ కలిగి జీవించాలి. దేవునికి నచ్చిన పనులే మనం చేయాలి. నచ్చని పనులు మనం చేస్తే దేవుడు మన మీద మనసు పెట్టడు, మనల్ని దేవుడు ఇష్టపడడు. మనం దేవునికి ఎల్లప్పుడూ ఇష్టమైన దేవుని వాక్యము ప్రకారంగా మనము బ్రతుకుటకు ఇష్టపడితే ఆయన మన మీద ఇష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చర్చికి వచ్చినావు, ప్రార్థన చేస్తున్నావు, కన్నీళ్లు పెట్టి చేర్చి ప్రార్థన చేస్తున్నావు, చేర్చి ప్రార్థన చేస్తున్నావు, చేర్చి ప్రార్థన చేస్తున్నా దేవుడు నీ ప్రార్థన ఎందుకు వినడం లేదో తెలిసిన? ఎందుకు నీ ప్రార్థనకు దేవుని దగ్గర నుంచి జవాబు రావడం లేదో తెలిసిన? దేవునికి నువ్వు ఇష్టంగా లేవు. కుటుంబంలో కొట్లాటలు, లోబడినతనం, ఎదురు తిరగటం,
ద్వేషం, ఇవన్నీ నీలో కనపడితే దేవునికి నువ్వు ఇష్టంగా కనపడు. నువ్వు వీడికి వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఫలించదు. నీ ప్రార్థన ఫలించాలంటే దేవునికి నువ్వు ఇష్టంగా ఉండాలి. కుటుంబంలో సమాధానం లేకుండా ఇక్కడికి వచ్చి నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండాలి కదా. నీ ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండాలి. నీ ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉండాలంటే నువ్వు నీ కుటుంబంలో సమాధానం కలిగి ఉండాలి. నీ వ్యాపారములో దేవుని దీవెనలు కనపడాలంటే నీ వ్యాపారము దేవునికి నచ్చాల. నీ ఉద్యోగంలో దేవుని దీవెనలు చూడాలంటే నువ్వు దేవునికి నచ్చాలా. దేవునికి ఇష్టమైనది నువ్వు చేయాలా. మనుషులు చేస్తానా, నేను చేస్తే తప్పేముందిలే ప్రభా, నేను చేస్తే తప్పేముందిలే అనుకోకూడదు. దేవునికి నచ్చనిది ఏదైనా అది చెయ్యకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి నచ్చినదే చెయ్యాలి. అప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడి నీకేది కొరత ఉందో, ఏది తక్కువ ఉందో, ఏది కావాలనో అది ఇస్తాడు. ఏదైనా దేవునికి నచ్చాలి. పాట పాడావు, మంచి స్వరంతో పాట పాడావు, అది దేవునికి నచ్చకోకుంటే ఏం లాభం? ఇష్టం. ఆమోసు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. వాళ్ళంట బాగా చక్కగా తబలాలు, ఇవ్వలాలు, డోలకులు, ఈగలకు ఏమంటారు అన్ని పెట్టుకొని పాడుతా అన్నారు బాగా నీట్గా. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతు అని పాడతాను. దేవుడు దిగోజు, ఎవరు మిమ్మల్ని పాట పాడమన్నారు? ఈ పాటలు నాకు నచ్చలా, ఇష్టం లేవు. అదేంది ప్రభా, మేము ఇంత బాగా పాడుతున్నాం, హ్యాపీగా తప్పలాలు కొడుతున్నాం, మా స్వరం ఇంత బీభత్సంగా ఉంది, భీకరంగా ఉంది, ఏంది ప్రభా నువ్వు మా పాట అంటే ఇష్టం లేదా? ఐ కెనాట్ యాక్సెప్ట్ యువర్ సాంగ్ అన్నాడు. నాకు మీ పాట అంటే ఇష్టం లేదు. ఏమి ప్రభా? అరే, కనికరం అంటే నీకు ఇష్టం లేదు, జాలంటే నీకు ఇష్టం లేదు, ప్రేమ అంటే నీకు ఇష్టం లేదు, న్యాయంగా నడుచుకోవడం అంటే నీకు ఇష్టం లేదు, నీ కుటుంబాన్ని ప్రేమించడం నీకు చేత కాదు, నువ్వు వచ్చి ఇడా హల్లెలూయా స్తుతి అని పాడుతూ వింటాడా దేవుడు? వినడు. ఎప్పుడు వింటాడు నీ పాట తెలిసిన? దేవునికి నచ్చినవి నువ్వు చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది కానుకైనా, అది అర్పణైనా, అది ప్రార్థనైనా, అది ఏదైనా సరే దేవునికి నచ్చింది చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఇష్టం లేకుండా మనం ఏం చేసినా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. అదే నువ్వు దేవునికి ఇష్టమైంది చేయి, దేవుడు నిన్ను నిండుగా దీవిస్తాడు. పట్టి కుదించి దేవుడంట నిండుగా దీవిస్తాడని దేవుని వాక్యం ఉంది. దేవునికి ఇష్టమైనది చేస్తే, దేవునికి ఇష్టమైనది చేస్తంట, నేను ఆయనకి ఇష్టడని కనుక ఆయన నన్ను తప్పించెను అని ఉంటుంది. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం. నేను ఆయనకి ఇష్టడని కనుక ఆయన నన్ను ప్రతి కీడు, ప్రతి ఇబ్బంది, ప్రతి పోరాటం, ప్రతి సమస్య, ప్రతి దాని నుండి ఆయన నన్ను తప్పించాడు. ఎందుకంటే నేను ఆయనకి ఇష్టంగా ఉన్నా, ఆయనకి ఇష్టంగా బ్రతుకుతాను. నీ సమస్యల నుంచి దేవుడు విడిపిస్తాడు. ఎప్పుడు? ఆయనకి ఇష్టంగా మారు మనసు పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి, పవిత్రంగా బ్రతకడము నేర్చుకోవాలి, నీతిగా ఉండటం నేర్చుకోవాలి, ప్రేమ సమాధానాలను వెంబడించాలి, ఇతరుల మీద ప్రేమ కలిగి జీవించాలి, అందరితోనూ సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, అందరితో ప్రేమ కలిగి ఉండాలి. అందరి మీద జాలి కలిగి ఉండాలి. దేవుని సన్నిధిని ప్రేమించాలి. దేవుడు కోరుకుంటున్నాడు. మనం దేవునికి ఇష్టమైంది చేస్తే దేవుడు మనకి ఇష్టమైంది చేస్తాడు. దేవునికి మనం నచ్చితే మనకు నచ్చింది దేవుడు ఇస్తాడు. మనం దేవునికి నచ్చితే దేవుడు మనకు నచ్చింది ఇస్తాడండి. ఖచ్చితంగా మన జీవితంలో ఇస్తాడు. దేవునికి మనం నచ్చాలి, మనల్ని దేవుడు ఇష్టపడాలి, దేవుడు ఇష్టపడేట్టుగా మనం జీవించాలి. ఒక ఆమె ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాస్తుంది. ఎగ్జామ్ రాస్తూ ఉన్నప్పుడు అది ఆమెకు ఫైనల్ సెమిస్టర్ అంటారు కదా, ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ అది రాస్తే
ఆమెకు ఆల్రెడీ ఒక జాబ్ ఆపర్చునిటీ పెట్టి ఉన్నాడు. కాలేజ్ అయిపోకముందే బీటెక్ స్టూడెంట్స్కి ఏమవుతుందంటే, బీటెక్ స్టూడెంట్స్కు ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయి. అంటే 3వ సంవత్సరం స్టార్ట్ అవ్వగానే వాళ్ళకు పలానా ఏరియా, పలానా కంపెనీ వాళ్ళు జాబ్, ఇదిగో ఈ జాబ్ మీకు ఆపర్చునిటీ ఉంది, మీకు ఈ జాబ్ చేయొచ్చు అని వాళ్ళు ప్లేస్మెంట్ చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు పాస్ అవ్వాలి అంతే కదా. బీటెక్లో పాస్ సర్టిఫికేట్ రావాలా, వాళ్ళు వస్తే తీసుకొని మంచి శాలరీస్ ఇస్తారు. దేవుని బిడ్డలారా, ఇంకా ఈమె ఫైనల్ సెమిస్టర్ హ్యాపీగా సంతోషంగా నేను ఎగ్జామ్ పాస్ అవుతాను, నేను మంచి ఉద్యోగం, నాకు 70,000 శాలరీ కూడా ఫిక్స్ అయిపోయింది నాకు అని ఆమె ఫిక్స్ అయ్యి ఆనందంతో ఎగ్జామ్ రాసింది. రాసి వచ్చి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. చాలా మంచి ప్రార్థన పరురాలు, బాగా బైబిల్ చదువుతుంది, ఆదివారం చర్చికి పోతుంది, అన్నీ బాగున్నాయి. ఎగ్జామ్స్ రిజల్ట్స్ రానే వచ్చాయి. 3 సబ్జెక్టులు పోయినాయి. 3 సబ్జెక్టులు పోయాయి. షాక్ అయిపోయింది ఆ పాప. అయ్యో, నేను బాగా చదివాను, చక్కగా చదివాను, నేను చదువుకోకుండా ఫెయిల్ అయితే ఆ కథ వేరు. చదివి ఫెయిల్ అయినడం అది ఒకటి కూడా కాదు, 3 ఫెయిల్ అవ్వడం ఏంటి? మళ్ళీ ప్రతి ఆదివారం నేను మందిరానికి వెళ్తా, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా, ప్రతిరోజు వాక్యం చదువుతా, బాగా నేను రాత్రి పగళ్ళు కూర్చొని నాకు ఏ సబ్జెక్ట్ అవుతున్నాయో అవన్నీ సబ్జెక్ట్ నీట్గా చదువుతా. బట్ నేను ఎందుకు ఫెయిల్ అయ్యా? దేవుని సన్నిధిలో కూర్చొని ఒక 2 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఎందుకని ఫెయిల్ అయ్యా ప్రభువా? ఏంటి కారణం? నేను ఫెయిల్ అయ్యేదాన్ని కాదు కదా, నువ్వు నన్ను దీవించేవాడే కదా, నేను నీ పరిచర్య నమ్మకంగా చేస్తానన్నాను కదా, మరి ఎందుకని ప్రభువా నేను ఫెయిల్ అయ్యా? ఫెయిల్ అయిన రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజే దేవుని సన్నిధిలో ఒక రూమ్లోకి వెళ్ళి వాకిలు వేసేసుకొని ఉపవాసం, నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. దేవుడు అప్పుడు ఆమెతో మాట్లాడిన విషయం, తన బంధువులతో ఒక ఆమెతో ఈమె కొట్లాడి సమాధాన పడుకోకుండా వచ్చింది. గొడవపడి సమాధాన పడుకోకుండా వచ్చింది. దేవునికి నచ్చిన పని అది, ఇష్టమైన పని కాదు కదా, నచ్చని పని అది. ప్రార్థన చేసుకుంటా అంటే ఒకటేమైనా ఆమెను చూపిస్తానంట. ఎందుకు ఆమె వస్తుంది? ఆమెతో నేను మాట్లాడను కదా, ఆమె అంటే నాకు నచ్చదు కదా, ఆమెతో నేను కొట్లాడే కదా, ఎందుకని పదే ఆమె నా కళలోకి వస్తుంది. 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఇదే చూపిస్తాను. దేవుడు ఏదో నేను బిడ్డ నువ్వు మల్లారాయి అద్భుతం అని చూపించడంలా ఈమెను చూపిస్తాడు. ఏందో తేడా కొడుతుంది అని మళ్ళా ప్రార్థన చేసుకుంది. అప్పుడు దేవుడు మాట్లాడిందని, మర్యాద పోయి సమాధానం లేకుండా గూబలు అదురుతాయని చెప్పినాడంట. ఈ చెంపలు ఆ చెంపలు 2 వాంచి పడేస్తా, మర్యాద పోయి సమాధానం పడని చెప్పినాడంట. ఫెయిల్ అయినావు నువ్వు కానీ సమాధాన పడలేదంటే ఆ చెంప ఈ చెంప వాగిపోతుంది, పోయి మర్యాదకు సమాధాన పడరావు. అమ్మో ప్రభా నీకు స్తోత్రం ఆయన పోయి వెళ్ళి, సిస్టర్ సారీ నేను అట్లా ప్రవర్తించకూడదు, దయచేసి నన్ను క్షమించు, నేను అట్లా ఉండాల్సిందని కాదు. ఆమె అన్యజనురాలు ఆ పాప, ఈమె దేవుని బిడ్డ. అన్యజనురాలతో పోయి అసమాధానంగా కొట్లాడి వచ్చి మళ్ళీ ఇక్కడ ప్రార్థన చేసి దేవుడు వింటాడా? వినడు. అప్పుడు వచ్చి కూర్చొని ప్రభా క్షమించిన ఆయన తప్పు అయిపోయింది, నేను ఆ బిడ్డతో అట్లా ప్రవర్తించాల్సిందని కాదు అయ్యా, బుద్ధి గడ్డి తిని అట్లా చేసినానయ్యా, నన్ను దయతో క్షమించి ఈ సంవత్సరమైనా వచ్చేసారి పాస్ అయ్యేటట్టుగా కృప చూపునాయన అని ప్రార్థన చేసుకుంటా ఉంది. అయితే ఒక ఆప్షన్ ఉంది, ఏంటంటే ఫెయిల్ అయినా కూడా మళ్ళా రాయడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఏంటంటే దాన్ని ఏమంటారు, సప్లిమెంటరీ అంటారు. అది బీటెక్ వాళ్ళకి ఏమంటారు నాకు తెలియదు, అదేనా సప్లిమెంటరీ అంటారు కదా, అది రాయడానికి పోయింది. ఏదో సమ్ ఫీజు ఎంతనో కట్టి వెళ్ళాలి. వెళ్తే రాస్తే దేవుని బిడ్డలారా ఆ బిడ్డ ఆ కాలేజీలోనే టాపర్గా వచ్చింది. హల్లెలూయా! ఆ కాలేజీలోనే టాపర్. ఆశ్చర్యం. అదే నువ్వు ఫెయిల్ అయినావు కదా మళ్ళీ ఎట్టంటే, పరలోకపున్న దేవుడు నాతో మాట్లాడాడు, ఆయనకి ఇష్టమైంది చేస్తే మనకి ఇష్టమైన ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. హనోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, దేవుడు అతన్ని దీవించినాడు, ఆశీర్వదించినాడు. ఇంకో మాట ఏంటంటే, హనోకు గురించి రాయబడిన మాట, అతడు దేవునితో నడుచుచు అని ఉంటుంది. దేవునితో నడవడం మనం స్టార్ట్ చేయాలి.
దేవునితో మనం ఎప్పుడైతే నడుస్తామో దేవుడు మనకు ఆలోచనలు ఇస్తాడు, దేవుడు మనకు వివేకాన్ని ఇస్తాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనం నడిపించినప్పుడు మనకు క్షేమం దొరుకుతుంది. మనల్ని దేవుడు నడిపించినప్పుడు, దేవుడు మనల్ని నడిపించే టైంలో అంట మనకు వివేచన కలిగి ఉంటాం. ఏ స్థలంలోకి వెళ్ళాలి, ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లుండాలా, ప్రతిదీ దేవుడు మనతో నడిపిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది అనుకుంటా. రోమీయ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడుదురంట. దేవుని ఆత్మ మనల్ని నడిపించాలి. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని నడిపించాలి. హనోకును యేసు ప్రభు నడిపించినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలి. మనకు తోడుగా ఉండి ఆయన నడిపించాలా. మన వెనుకుండి నడిపిస్తాడు ఆయన. మనకు ఆలోచన చెప్తాడు ఆయన. నీకు వివేచన ఇస్తాడు. నువ్వు ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు. ఏ స్థలంలో ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తాడు ఆయన. నీ నడవడికను ఆయన బాగు సరిచేసి నిలబెడతాడు ఆయన. ఎవరి మధ్య ఎలా ప్రవర్తించాలో నీకు నేర్పుతాడు ఆయన. ఆత్మ నడిపింపు లేనివాడే లోకానుసారంగా నడుస్తాడు. ఆత్మ నడిపింపు గలవాడు ఆత్మానుసారంగా నడుస్తాడు. వివేచనతో నడుస్తాడు, జ్ఞానంగా నడుస్తాడు. దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నడిపించిన ఏ వ్యక్తి అయినా సరే నెమ్మదిగా ఉంటాడు, సమాధానంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, దేనికి దిగులు చెందరు. ఎందుకంటే దేవుడు కదా నడిపించేది, మనుషులు కాదు కదా. మనుషులు నడిపిస్తే తప్పు దోవన నడిపిస్తారు, దేవుడు నడిపిస్తే కరెక్ట్ రూట్లో నడిపిస్తారు. వివేచన ఇస్తాడు. దేవుడు మనతో మాట్లాడుతాడు. ఎక్కడికి మనం వెళ్ళాలి, ఏమి చేయాలా, ఎలా మాట్లాడ, ప్రతిదీ దేవుడు మన హృదయంలో ఉండి ఎంతమందితో మీతో దేవుడు మాట్లాడతాడు? నాతో దేవుడు మాట్లాడతాడు. నాతో మాగా వినండి ఒకసారి. నాతో దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడెప్పుడు మాట్లాడతాడు? ఎప్పుడెప్పుడు మాట్లాడతాడు? నేను చెప్పింది మీకు అర్థమైందా? దేవుడు నీతో మాట్లాడతాడు. వాస్తవం ఎప్పుడెప్పుడు మాట్లాడతాడు? ప్రార్థన చేసుకునేటప్పుడు, వాక్యంతో మాట్లాడేటప్పుడు, వాక్యం చదువుతాడు. దేవుని ఇట్లా హృదయంలో ఉన్నప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు మాట్లాడతాడు.